ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, కూటమి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏవైనా మాట్లాడొచ్చు. కానీ, వాళ్ళు చేస్తున్న తప్పులను గానీ, వాళ్ళు చేస్తున్న అవినీతిని గానీ, ఎవరైనా ప్రశ్నించారంటే, వాళ్ళని కేసుల పేరుతో వేధిస్తున్నారు. మనం రీసెంట్‌గా ఒక 2, 3 రోజుల నుంచి చూసినట్లయితే రాజకీయ విశ్లేషకుడు స ఎంతో విద్య, విజ్ఞానం, ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మాట్లాడుతూ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ జగన్‌ని అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది. దానికి అమిత్ షా మాట్లాడుతూ రాజకీయాల్లో 2 రకాల ఫ్రెండ్స్ ఉంటారని, ఒకళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, ఒకటి ఇన్‌స్టాంట్ ఫ్రెండ్స్. టీడీపీ అనేది ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ అని, వైఎస్ జగన్ అనేవాడు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని, మీరు కూడా వైఎస్ జగన్‌ని, వైఎస్ఆర్‌సీపీని ఒక శత్రువులాగా చూడడం కాకుండా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలని చెప్పినట్లు ఆయన ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారో, జనసేన, తెలుగుదేశం నాయకులు ముమ్మటిగా ఆయన మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఆయనేదో వైఎస్ఆర్‌సీపీకి వత్తాసుగా మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే కావాలని ఆయనతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారని, పేటీఎం అని ఎన్నెన్నో మాట్లాడారు. దీనికి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంటే తనకెంతో గౌరవం అని, నిర్భయంగా క్షమాపణ చెప్పాలని అడిగారు. వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారు. ఓకే. ఏదో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తనకు ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారనే సోర్స్‌ని బయటపెట్టడం ఇష్టం లేక ఆయన ఈ డిస్కషన్‌ని ఇంతటితో వదిలేయాలని సారీ చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ 2024 ఎలక్షన్స్‌కి ముందు పలు బహిరంగ సభల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ వైఎస్ఆర్‌సీపీ మీద, అప్పుడు ప్రభుత్వం మీద ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూసినట్లయితే వాలంటీర్ల ద్వారా ఈ రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. అదేవిధంగా లోకేష్, చంద్రబాబు నాయుడు పలుమార్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంక అయిపోతుందని, ఎన్నో కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు జరుగుతున్నాయని చెప్పారు. కానీ దాన్ని కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటికి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఓన్లీ 12 లక్షల కోట్లని వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళైతే ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు